హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో మనం టాపర్స్ యొక్క సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. సో 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్లో మనం ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. సో నేను మీకు హానెస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మీరు బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉండొచ్చు, రివిజన్ బాగా చేసి ఉండొచ్చు, సో ఆన్సర్స్ అన్ని కూడా మీకు అన్నీ తెలుసు. కానీ కరెక్ట్గా ఎగ్జామ్ అయ్యే టైంకి మీరు ఆ ఆన్సర్ అనేది మర్చిపోవడము, లేకపోతే టైం అనేది మీకు సరిపోకపోవడం వల్ల, లేకపోతే ఆన్సర్ కరెక్ట్గానే రాసారు అయినా మీకు మార్క్స్ రాకపోవడము. సో మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఆన్సర్కి అనేది చెక్ చేసిన తర్వాత అరే ఈ ఆన్సర్ అయినా అనేసి మీరు అనుకోవడం, సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో ప్రాబ్లం అనేది మన నాలెడ్జ్లో లేదు. ప్రాబ్లం అనేది ఎందులో ఉంది అంటే మనం రాసే విధానంలో ఉంది. ఓకే, సో మెయిన్గా మనకి ఇక్కడ సిబిఎస్ఈ అనేవాళ్ళు నాలెడ్జ్ టెస్ట్ అనేది చేయట్లేదు, వాళ్ళు మనకి పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది చేస్తున్నారు. సో మనము ఈ వీడియోలో ఎలా మార్క్స్ గెయిన్ చేయాలి అనే దాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వండి. సో స్టెప్ వన్ ఏంటి అంటే ఫస్ట్ 15 మినిట్స్ అనేది చాలా వాల్యుబుల్. సో మనకి ఎగ్జామినేషన్లోనూ మనకి ఎగ్జామ్కి పేపర్ ఇస్తారు. సో ఫస్ట్ 15 మినిట్స్ ఏమని చెప్తారు, క్వశ్చన్ పేపర్ అనేది దాన్ని కరెక్ట్గా మొత్తం కూడా రీడ్ చేయండి అని చెప్తారు. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ 15 మినిట్స్ కూడా చాలా టెన్షన్ పడిపోయి మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా అలా తిప్పుతూ ఉంటారు. అయితే టాపర్స్ ఏం చేస్తారు? సో టాపర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ 5 మినిట్స్, ఈ ఫస్ట్ 5 మినిట్స్ కూడా సో క్వశ్చన్ పేపర్ అంతా మొత్తం స్కాన్ చేస్తారు. ఓకే, ఇది ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా, మీడియం లెవెల్లో ఉందా, ఇలా చెక్ చేస్తారు అనమాట. నెక్స్ట్ 5 నుండి 10 మినిట్స్ వరకు ఏం చేస్తారంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో 5 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళిపోయి సో నాకు ఇందులో ఏమేమి వచ్చు బాగా అనేసి ఫస్ట్ వాళ్ళు టిక్ పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు అనమాట. నెక్స్ట్ 10 నుండి 15 మినిట్స్ వరకు ఏం చేస్తారంటే సో ఒక టైం అనేది అరేంజ్ చేసుకుంటారు. ఎలా అంటే ఫస్ట్ మనకి ఎగ్జామ్ అనేది ఎంత, 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ అంటే 180 మినిట్స్. మనకి ఎగ్జామ్ ఎంతకి, 80 మార్క్స్కి, అంతే కదా. సో ఇప్పుడు 1 క్వశ్చన్కి మనం 2 మినిట్స్ తీసుకున్నా, అంటే 1 మార్క్ క్వశ్చన్కి 2 మినిట్స్ తీసుకున్నా, అలాగా మనం 5 మార్క్స్ క్వశ్చన్స్కి 10 మినిట్స్లో రాయగలము, 3 మార్క్స్ క్వశ్చన్స్కి 6 మినిట్స్లో రాయగలము. సో ఈ విధంగా టైం అనేది సెట్ చేసుకుంటారు. సో అలా టైం అనేది సెట్ చేసుకోకుండా నేను 5 మార్క్స్ క్వశ్చన్ అనేది 30 మినిట్స్ రాస్తాను, 20 మినిట్స్ రాస్తాను, ఇలా అంటే ఏమవుతుంది, మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది, మనకి ఎగ్జామ్కి మొత్తం రాయడానికి టైం అనేది సరిపోదు, అంతే కదా. సో మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 15 మినిట్స్లోనే ఇది చేసేస్తాం. సో ఇది స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2. సో స్టెప్ 2కి వచ్చేసరికి ఏంటి అంటే సో చాలామంది అనుకుంటారు నేను క్వశ్చన్ 1 తోటే స్టార్ట్ చేస్తాను అని. సో ఒకవేళ క్వశ్చన్ 1 అనేది ఈజీగా ఉంటే ఓకే, రాసేస్తాము, అంతా బాగా అయిపోతుంది. ఒకవేళ ఇది హార్డ్గా ఉంటే, నీకు ఆన్సర్ గుర్తు రాకుండా ఉంటే, సో నీకు ఆన్సర్ రావట్లేదు, ఎంత షేర్ చేసినా ఎంత ట్రై చేసినా కూడా నీకు అది గుర్తుకు రావట్లేదు, సో అక్కడ టైం టేకన్ అనేది చాలా అయిపోతుంది. సో టైం టేకన్ అయిపోతుంది, నీకు అక్కడ టైం అనేది ఎక్కువ అయిపోవడం వల్ల నీకు ఇంకా కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. సో నీకు ఈ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే నీకు మేబీ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ తెలిసి ఉండొచ్చు, తెలిసినా కూడా ఈ యొక్క టెన్షన్ వల్ల ఆ ఆన్సర్స్ కూడా మర్చిపోతాం. సో ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ 1తోనే స్టార్ట్ చేయాలి అనే మైండ్ సెట్తో ఉండకూడదు. సో ఫస్ట్ ఇందులోనే రౌండ్ 1. ఈ రౌండ్ 1లో ఏంటి అంటే మనము ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేయాలి. సో ఈజీ క్వశ్చన్స్ అంటే మనకి ఏం గుర్తొస్తాయి, 1 మార్క్ క్వశ్చన్స్ గుర్తొస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రాస్తాం. సో ఇవి చాలా త్వరగా అయిపోతాయి, చాలా ఈజీగా ఉంటాయి, చాలా త్వరగా అయిపోతాయి. కాబట్టి మనకి ఏంటి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, అబ్బా నేను ఇన్ని క్వశ్చన్స్ రాస్తాను అని మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ రౌండ్ 2. సో ఈ రౌండ్ 2లో వచ్చేసరికి మనము ఆల్రెడీ 5 మార్క్స్ క్వశ్చన్స్ టిక్ పెట్టుకున్నాం కదా, ముందు స్టెప్ 1లో చూసుకున్నట్లయితే ఏవైతే మనకి 5 మార్క్స్ వచ్చో అవి టిక్ పెట్టుకుంటాం. సో వాటిని మనం ఈ రౌండ్ 2లో రాయాలి. ఈజీ క్వశ్చన్స్ తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తాం. సో ఫస్ట్ 90 మినిట్స్లోగా మనం ఒక మంచి మార్క్స్ అంటే మంచి వెయిటేజ్ వచ్చే క్వశ్చన్స్ని రాసేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ 3. ఈ రౌండ్ 3లో ఏంటి అంటే మనకి మీడియం లెవెల్. సో ఈ మీడియం లెవెల్ అంటే ఏంటి, 3 మార్క్స్ క్వశ్చన్. సో 3 మార్క్స్ క్వశ్చన్లో మీరు పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాసేయకుండా కరెక్ట్ పాయింట్ డైరెక్ట్గా సూటిగా మీరు రాస్తే సరిపోతుంది. ఇది రౌండ్ 3. రౌండ్ 4 వచ్చేసరికి ఏంటంటే డిఫికల్ట్ క్వశ్చన్స్. సో మీకు
అది చూసి ఉండొచ్చు, మీరు అది చదివి ఉండొచ్చు, కానీ మీకు అది గుర్తుకు రావట్లేదు, లేదంటే మీకు అది తెలియకపోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అలా బ్లాంక్గా వదిలేకుండా అట్లీస్ట్ అటెంప్ట్ చేస్తే, సో అట్లీస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల మనకి ఈ సిబిఎస్ఈ వాళ్ళు పార్షియల్గా మార్క్స్ అనేవి ఇస్తారు. సో 1-2 మార్క్స్ కలిసినా కూడా చాలామంది ఉంటారు, 1-2 మార్క్స్ వల్ల అబ్బా నేను పాస్ అది వల్ల పాస్ అనేది పోయింది, ఒక్క మార్క్ వచ్చి ఉంటే చాలు పాస్ అయ్యేవాన్ని అని అనుకుంటారు. సో మేబీ మీకు ఆ 1-2 మార్క్స్ వల్లే మీకు పాస్ అనేది అవ్వచ్చు. ఓకేనా? సో అలాంటి దాన్ని మిస్ చేయకండి. ఓకే, సో ఇది ఏంటంటే స్టెప్ 2. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టెప్ 3. సో ఈ స్టెప్ 3లో ఏంటి అంటే మనకి అసలు ఎగ్జామినర్ అనేవాళ్ళు మన ఆన్సర్స్ని, మన క్వశ్చన్స్ని ఎలా వాళ్ళు కరెక్ట్ చేస్తారు. సో ముందుగా మనకి సో లైన్ బై లైన్ ఎగ్జామినర్ చెక్ చేయరు కదా. సో మన ఒక్క పేపరే చెక్ చేయరు కదా, ఒక సెషన్కి వాళ్ళు 100 పేపర్స్ అనేవాళ్ళు చెక్ చేస్తారు. మరి అలా అయితే అసలు ఏం చూస్తారు ఎగ్జామినర్? ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే కీవర్డ్స్ చెక్ చేస్తారు, స్ట్రక్చర్ చెక్ చేస్తారు, తర్వాత ప్రెజెంటేషన్ అనేది చెక్ చేస్తారు. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మెయిన్గా మనకి రూల్ 1. ఈ రూల్ 1 ఏంటి అంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది ఉండాలి. సో మీకు ఆన్సర్ తెలుసు, కానీ ఫస్ట్ అంతా ఏదో సోది రాసి తర్వాత మీరు మెయిన్ పాయింట్ రాసినా కూడా మీకు అంత ఉండదు. అదే మీరు స్టార్టింగే ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉందో, ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో దాని కనుక మీరు రాస్తే ఓకే ఈ పర్సన్కి నాలెడ్జ్ ఉంది ఆ ఆన్సర్ మీద అని ఎగ్జామినర్కి అర్థమవుతుంది. సో ఫస్ట్ రూల్ ఏంటంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ రూల్ 2. సో ఈ రూల్ 2లో వచ్చేసరికి ఏంటంటే ఎన్సీఆర్టీ కీవర్డ్స్ అనే వాటిని యూజ్ చేయాలి. ఈ ఎన్సీఆర్టీ కీవర్డ్స్ లైక్ మనకి సైన్స్లో వచ్చేసరికి ఆస్మోసిస్ అని ఉంటుంది, నెక్స్ట్ ఇంకా ఏంటి బయాలజీలో వచ్చేసరికి నేచురల్ సెలెక్షన్ అని, ఓకే. సో సోషల్ వచ్చేసరికి ఫెడరలిజం అని, ఈ టైప్ ఆఫ్ ఏవైతే ఎన్సీఆర్టీ కీవర్డ్స్ ఉన్నాయో ఇవి మనం యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రూల్ 2. నెక్స్ట్ రూల్ 3. రూల్ 3 అనేది మెయిన్గా ఏంటి అంటే స్ట్రక్చర్. సో 3 మార్క్స్కి 5 మార్క్స్కి మనం ఏవో పెద్దగా రాసేయకుండా దానికంటే ఒక స్ట్రక్చర్ లైక్ ఫస్ట్ వచ్చేసరికి ఒక ఇంట్రొడక్షన్ ఇస్తాం, తర్వాత ఒక 2 to 4 లైన్స్ అనేవి రాస్తాం, తర్వాత కొంచెం కన్క్లూజన్ అనేది రాస్తాం. సో దీనివల్ల మనకి స్ట్రక్చర్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి రూల్ 4. రూల్ 4లో ఏంటి అంటే డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్లో మెయిన్గా ఏంటి అంటే ఓకే మీకు ఆన్సర్ అనేది మీరు చదివారు, కానీ ఆ పర్టికులర్ టైంకి మీకు థియరీ అనేది గుర్తుకు రావట్లేదు. సో థియరీ అనేది గుర్తుకు రానప్పుడు మీకు అట్లీస్ట్ డయాగ్రామ్ అయినా గుర్తుంటే డయాగ్రామ్ అయినా వేయండి. సో మనకి బయాలజీ, జువాలజీ ఈ టైప్ ఆఫ్లోన మనకి ఏమవుతుందంటే సో డయాగ్రామ్ అనేది గీయడం వల్ల సో మనకి మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 1-2 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో మనకి ఫ్రీగా మార్క్స్ అనేవి డయాగ్రామ్ వల్ల గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రూల్ 5. ఇది ఏంటి అంటే మనకి మెయిన్గా సో మార్క్స్కి తగ్గట్టు లెంత్ రాయడం. సో 1 మార్క్ క్వశ్చన్ అయితే 1 లైన్ రాస్తాము, 2 మార్క్స్ క్వశ్చన్ అయితే 3 to 4 లైన్స్ రాస్తాము, 3 మార్క్స్ క్వశ్చన్ అయితే 6 to 8 లైన్స్ రాస్తాము. నెక్స్ట్ అదే 5 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒక 12 to 15 లైన్స్ ఇలా రాస్తామన్నమాట. లేదు నేను అలా కాదు 2 మార్క్స్ క్వశ్చన్కి నాకు మంచి మార్కులు పడిపోవాలి అని 2 పేపర్స్ రాస్తామనుకోండి, 2 మార్క్స్ క్వశ్చన్కి మీరు ఎంత రాసినా కూడా 2 మార్క్స్ వేస్తారు, కానీ 10 మార్క్స్ అయితే వేరు కదా. సో మీరు ఎంత మార్క్స్కి అంత తగ్గట్టు లెంత్ అనేది రాయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే స్టెప్ 4 ఏంటి అంటే ప్రెజెంటేషన్. సో ఒక 2 ఫ్రెండ్స్ తీసుకుందాం. ఆ 2 ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చదువుకునేటప్పుడు కానీ రివిజన్ చేసుకునేటప్పుడు కానీ ఇద్దరు కలిపే చదివారు. సో ఎగ్జామ్ కూడా ఒకే ఆన్సర్స్ రాశారు, కానీ మార్క్స్ వచ్చేసరికి ఒకరికి 88, ఒకరికి 94 ఇలా వచ్చాయి. మరి ఎందుకు ఏంటి ఆ డిఫరెన్స్ అంటే ప్రెజెంటేషన్. సో మనకి ప్రెజెంటేషన్ బట్టి కూడా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. లైక్ మన రూల్ 1 అనేది చూసుకున్నట్లయితే కీ టర్మ్స్ అనే వాటిని అండర్లైన్ చేయడం. సో మనకి ఏవైతే మనం ఆన్సర్ రాస్తున్నామో అందులో మెయిన్గా ఏవైతే కీ టర్మ్స్ ఉంటాయో దాన్ని అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ రూల్ 2 వచ్చేసరికి మార్జిన్స్ అనేవి నీట్గా గీయాలి. సో మార్జిన్స్ గీసి దాని బయట ఏమీ రాయకూడదు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ రూల్ 3 వచ్చేసరికి ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్స్ అనేవి కరెక్ట్గా రాయాలి. సో మనం ఏంటి ఒక్కొక్కసారి టెన్షన్లో ఉన్న ఎగ్జామినేషన్ టెన్షన్లో ఒక క్వశ్చన్ నెంబర్కి వేయబోయి ఇంకో క్వశ్చన్ నెంబర్ వేసేస్తాం. లేదు అంటే ఇంకా చిన్న క్వశ్చన్ నెంబర్స్ రాయడం, ఎవ్వరికి కనబడలేదు చిన్న క్వశ్చన్ నెంబర్స్ రాయడం, లేదంటే ఆన్సర్ పక్కన అతుక్కొని క్వశ్చన్ నెంబర్ వేయడం. ఇలా వేయడం వల్ల వాళ్ళకి అక్కడ క్వశ్చన్ నెంబర్ అనేది కరెక్ట్గా కనబడకపోవడం వల్ల మార్క్స్ అనేది వేయరు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 4th రూల్. సో ఇందులో ఏంటి అంటే మనకి
సో మెయిన్గా మిస్టేక్స్. సో అందరూ మిస్టేక్స్ చేస్తారు కదా. సో ఎవ్వరు మిస్టేక్ చేయకుండా మొత్తం నేను పేపర్ అంతా రాసేస్తానని ఎవ్వరు ఉండరు. ఏదో ఒక దగ్గర మిస్టేక్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం దాన్ని ఎలా కరెక్ట్ చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. అలా కాకుండా నేను ఒక పెన్ తీసుకొని ఒక పెన్సిల్ తీసుకొని దాన్ని గట్టిగా రుద్దుతాను, లేదంటే పేపర్ మొత్తాన్ని గజిబిజిగా చేసేస్తాను, ఇక్కడ నుండి అక్కడ వరకు సంథింగ్ ఏదో గీస్తాను అని అలా చేసడం వల్ల మొత్తం ప్రెజెంటేషన్ అనేది పోతుంది. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్. స్టెప్ 4 అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ మీరు ఏం రాసినా కూడా ప్రెజెంటేషన్ లేకపోతే మార్క్స్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టెప్ 5. ఈ స్టెప్ 5 ఏంటి అంటే లాస్ట్ 30 minutes. సో ముందుగా మనం లాస్ట్ 30 minutesలో కూడా సో ముందంతా కూడా మనకి ఏమేమి ఆన్సర్స్ తెలుసు, ఏమైతే ఈజీ ఉంటాయో అవన్నీ రాసేస్తాం. సో మనకి ఇంకా ఏమైతే తెలియవో ఆ క్వశ్చన్స్ అనేవి అట్లీస్ట్ అటెంప్ట్ చేయడానికి, బ్లాంక్ వదలకుండా అట్లీస్ట్ అటెంప్ట్ చేయడానికి మనం ట్రై చేయాలి ఈ 30 minutesలో. ఇంకా 15 minutes ఉన్నాయి. సో ఇంకా 15 minutes ఉన్నాయి అనగా ఇంకా ఏ కొత్త క్వశ్చన్ కూడా మనం స్టార్ట్ చేయకూడదు. మరేం చేయాలి అంటే మొత్తం పేపర్ అంతా కూడా చెక్ చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆన్సర్ మర్చిపోవచ్చు మనం. సో ఆన్సర్ మర్చిపోయి సరేలే మనం లాస్ట్లో రాసుకుందామని అక్కడ స్పేస్ ఉంచుకోవచ్చు. ఇంకా లేదంటే డయాగ్రామ్స్ అనేవి లాస్ట్లో గీసుకోవచ్చులే అనేసి మనం వదిలేయచ్చు. సో అలాంటివన్నీ కూడా లాస్ట్ 15 minutesలోనే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా 5 minutes ఉన్నాయి. సో ఇంకా 5 minutes ఉన్నాయి అన్నప్పుడు ఏం చేసుకోవాలి? సో మనం మొత్తం క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కరెక్ట్గా వేసుకున్నామా లేదా, సెక్షన్ నెంబర్స్ అన్నీ కూడా కరెక్ట్గా వేసుకున్నామా లేదా అనేవి చెక్ చేసుకోవాలి. సో మనం ఈ మొత్తం 5 steps కనుక ఫాలో అయితే మీరు 65%లో ఉండొచ్చు, 75%లో ఉండొచ్చు, మీరు ఏ పర్సెంటేజ్లో ఉన్నా 90% అనే దానికి ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో మెయిన్గా మనం డయాగ్రామ్స్, సో ఇవి మనకి ఫ్రీగా మార్క్స్ అనేవి ఇస్తాయి. నెక్స్ట్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏ క్వశ్చన్ అనేది రాకపోయినా కూడా బ్లాంక్గా వదలొద్దు, దానికి సంబంధించింది ఏదో రాయండి. నెక్స్ట్ మెయిన్గా మనకి CBSE అనేవాళ్ళు నాలెడ్జ్ టెస్ట్ కాదు, పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది చేస్తున్నారు. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.